అది చూడు అక్కడ ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నావు విహాన్? ఒక్కడే ఆడుకుంటున్నావు అక్కడ? మ్యాక్సిమం నేను వర్క్ చేస్తున్నప్పుడు అట్లనే ఉంటాడు, అక్కడే ఉంటాడు. హోప్ఫుల్లీ రేపు వాడి ఫేస్లో ఒక కల్లా ఒక హ్యాపీనెస్ ఉంటుందేమో. లెట్స్ రేపే వస్తున్నారనమాట విహాన్ వాళ్ళ మదరు, రేపు వస్తున్నారు ప్రసన్న. అండ్ నాకు ఒకటి ఏంటంటే బేసికల్లీ ఈ కిడ్స్కి, ఆటిజం ఉండే కిడ్స్కి ఎమోషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి, ఫాదర్ కానీ మదర్ కానీ ఇంకా సిబ్లింగ్స్ అని ఎమోషన్స్ చాలా తక్కువ ఉంటాయి. చాలా 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 తక్కువ మంది కిడ్స్కి ఎమోషన్స్ అనేది ఉంటుంది. బట్ ఎమోషన్స్ చూపిరే, ఎమోషన్స్ లెస్గా ఉంటారు ఈ పిల్లలందరూ కూడా, ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి. అండ్ విహాన్కి నాకు ఎంతో కొంత ఎమోషన్స్ అయితే ఉన్నాయి అన్న ఫీలింగ్ అనేది నాకు అనిపిస్తుంది ఒకసారి. ఇంకా చాలా అంటే మన ఎమోషన్స్ అనేది త్రూ మన ఐస్ అండ్ ఫిజికల్ టచ్ ద్వారా ఫీల్ అవ్వగలం ఎమోషన్స్ అనేది. బట్ ఈ పిల్లలు ఏంటంటే ఐ కాంటాక్ట్ సరిగ్గా ఇవ్వరు అండ్ ఫిజికల్ టచ్కి కూడా దూరం అయినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలా ఉంటాయో ఒక తెలుసుకోవాలని ఉంది నాకైతే, ఎస్పెషల్లీ విహాన్లో. ఎందుకంటే నాకు తెలిసినంత వరకైతే వాడికైతే కొద్దిగా ఎమోషన్స్ ఉన్నాయని నాకు తెలుసు. అవి ఎలా ఎగ్జిబిట్ చేస్తాడు, ఇంత గ్యాప్ వస్తే అసలు గుర్తుపడతాడా లేదా, ఫస్ట్ మదర్ని గుర్తుపట్టినాక ఎలా రియాక్ట్ అవుతాడు, వెళ్ళి హగ్ చేసుకుంటాడా, అది ఆ ఎమోషన్స్ ఎలా పోర్ట్రే చేస్తాడు విహాన్ అని తెలుసుకోవాలని నాకైతే. రేపు చూడాలండి, రేపు ఎట్లా వీడు బిహేవ్ చేస్తాడు, ఎంత హ్యాపీనెస్ ఉంటాడు, ఎంత ఎక్సైట్మెంట్ ఉంటాడు, ఎంత ఎమోషనల్ ఉంటాడో రేపు తెలుసుకోవాలని ప్రసన్న వచ్చినాక. అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 months నుంచి వాడు మదర్ టచ్ లేక ఉన్నట్టున్నాడు. రేపు చూడాలి వాడి ఎమోషన్ ఎట్లుంటుందో చూడాలి. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఆ ఎమోషన్ ఎగ్జిబిట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. చేయాలి కూడా, చేస్తేనే అదొక బెటర్ ఇంప్రూవ్మెంట్, మంచి ఇంప్రూవ్మెంట్ అన్నట్టు. విహాన్లో ఆ ఫియర్ అయితే ఉండేది ఇంతకుముందు, ఆ ఫియర్ అయితే పోయింది. ఇట్స్ మన ఎమోషన్స్ అన్నీ కూడా మన బాడీలో ఉంటాయి, ఆ బ్లాకేజెస్ లాగా ఉంటాయి అనుకుంటా. అది పోయినప్పుడు కూడా అది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు విహాన్కి ఫియర్ అనేది చాలా ఎమోషన్ ఉండేది, ఫియర్ అనేది చాలా ఉండేది, భయపడేవాడు. లైట్ లేకుండా పైకి రారంటే వచ్చేవాడు కాదు. ఇప్పుడు మాడే లైట్ ఆఫ్ చేసుకుని పడుకుంటాడు. వాటర్ అంటే ఫుల్ భయం ఉండేది, స్విమ్మింగ్ పూల్ దిగాలంటే భయం ఉండేది. ఆ ఫియర్ పోయింది, ఆ ఎమోషన్స్ అయితే ఎగ్జిబిట్ చూపించినాడు. అట్ ద సేమ్ టైం ఒక లవ్, ఈ లవ్ అనే ఎమోషన్ని చూపిస్తాడా, మదర్ అనే బాండింగ్ ఎమోషన్ని చూపిస్తాడా రేపు చూడాలంది నాకైతే రేపు. అండ్ రేపు వస్తున్నారు ప్రసన్న. అండ్ మా అమ్మ కూడా ఇందాకే నిన్న వచ్చారు, ఊరి నుంచి వచ్చింది మమ్మీ, ఇందాక దింపేసి వచ్చాను ఇంట్లో. అండ్ మా అమ్మ ఈరోజు ఒకటి రాస్తూ ఉంది, ఏంది రాస్తుందా అని చూశాను అనమాట నేను. ఏం రాస్తుంది చూడు విహాన్, చూడు విహాన్, విహాన్ ఇట్రా, ఇటు రా 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 మా రా మా రా రా మా, అగో అదే రాస్తుందా అని రామకోటి రాస్తుందా. అది అయిపో లోపల వీడికి మాటలు రావాలంట. రా రా మా రా మా, ఏం చేస్తుందా అని చెప్పు. నమస్తే పెట్టు, నమస్తే నమస్తే. ఎన్ని ఇప్పటికి కార్లో పెట్టివి, ఇది నాని బట్టలు తీసుకో, పట్టుకో, కార్లో పెట్టుకో, కార్లో పెట్టు. నేను కూడా తీసుకొని వస్తున్నాను. ఇక్కడ కార్ దగ్గర కార్లో పెట్టుకో, బయటికి వెళ్ళి ఇక్కడ ఇట్రా, కమియర్, ఇంకా కార్లో పెట్టుదా, మెల్లిగా పడతావు, జాగ్రత్త. ఇందా ఇలా పెట్టు, పెట్టు. ఎస్, వెరీ గుడ్. అయ్యో పడేకరా, ఇలా పెట్టు, వెరీ గుడ్. అది తీసుకో, నాని దగ్గర తీసుకొని పెట్టు. సో అది రాస్తుందన్నమాట మా అమ్మ. రామకోటి రాస్తున్నారు, రామకోటి నిన్న స్టార్ట్ చేసినారు. ఏంటంటే విహాన్ గాడు ఇది అయిపోయేటప్పుడు మాట్లాడాలి అని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకొని స్టార్ట్ చేసినట్టున్నారు. బేసికలీ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, వాళ్ళు రామకోటి రాసిన, హోమం చేసిన, గుడ్లెళ్ళి గంట కొట్టిన, మెల్ల తాయత కట్టిన, అల్టిమేట్గా ఏంటంటే హ్యూమన్ ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హ్యూమన్ ఎఫర్ట్స్ లేకపోతే మటుకు మనం ఎంత చేసినా ఏం చేసినా అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మన హ్యూమన్ ఎఫర్ట్స్ 100% ఇస్తామో డివోషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతాను. సో
హ్యూమన్ ఎఫర్ట్స్ మనం లేకపోతే మటుకు మనం ఏం చేయలేము. అండ్ ఎస్, విహాన్ గారిని చూడాలి. అండ్ చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు మీరు సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారు విహాన్ కంటే అని చెప్పేసి. బేసికలీ నేను నార్మల్ టైంలో కూడా అలానే ఉంటాను. బట్ నేను డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, కానీ అవే మీకు కరెక్ట్గా అదే కనిపించినట్టుంది. బేసికలీ నాకు ఈ టైంలోనే ఒక కార్ థియరీ ఉంటుంది కదా, కార్ కలర్ థియరీ, అది గుర్తొచ్చిందనమాట. మనకి రోడ్ మీద వెళ్ళినప్పుడు ఎన్నో రకాలైన కార్లు కనిపిస్తూ ఉంటాయి, మనం చూడడం పట్టించుకోము. బట్ నువ్వు ఈరోజు రోడ్ మీదకి వెళ్తున్నావు కదా, నీకు ఎన్ని రెడ్ కలర్ కార్ కనిపిస్తే 100 రూపీస్ ఇస్తామని అనుకోండి. అన్ని రెడ్ కలర్ కార్సే మనకు కనిపిస్తూ ఉంటాయి, మ్యాక్సిమం రెడ్ కలర్ కారే కనిపిస్తూ ఉంటాయి. సో ఎట్ ద సేమ్ టైం మీ కరెంట్ సర్కమ్స్టాన్సెస్ని ఊహించుకొని ఆ ఎమోషన్స్లో మీకు నేను ఓన్లీ ఈ రీజన్ వల్ల ఫుల్ హ్యాపీగా ఉన్నా అనే ఫీలింగ్ తోటి మీకు అనిపిస్తుందేమో. అంటే అది ఆ థియరీ దేనికైనా అప్లై చేయొచ్చండి. ఇఫ్ ఎట్ ఆల్ ఒక పర్సన్స్లో మనం పాజిటివ్ వెతకాలనుకుంటే పాజిటివ్ అనిపిస్తుంది, నెగిటివ్ వెతకాలంటే నెగిటివ్ కనిపిస్తుంది, మంచి వెతికితే మంచిగా కనిపిస్తుంది, చెడు వెతికితే చెడు కనిపిస్తుంది. ఈ థియరీ అట్లా వర్క్ అవుతుంది అనమాట. బేసికలీ మన మైండ్ బాడీ మనం ఏం కోరుకుంటుంది, ఏం చూస్తుందో అదే బిలీవ్ చేస్తుంది. మనం రెడ్ కలర్ కార్ కనిపించాలనుకుంటే రెడ్ కలర్ కారే కనిపిస్తుంది, ఒక పర్సన్లో మంచి కనిపించాలనుకుంటే మంచిగా కనిపిస్తుంది, చెడు కనిపించాలనుకుంటే చెడు కనిపిస్తుంది. అండ్ బేసికలీ ఆ ప్రసన్న వస్తుందనగా మీ ఫేస్లో ఫుల్ ఎక్సైట్మెంట్ ఉందని చెప్పేశారు. నెక్స్ట్ వీడియోస్లో ప్రసన్న వచ్చింది కాబట్టి మీ ఫేస్లో ఇంకా ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఉందంటారు. తర్వాత ప్రసన్న వెళ్ళిపోయినాక మీరు కొద్దిగా హ్యాపీగా ఉన్నారంటారు. ఒకవేళ ప్రసన్న వెళ్ళిపోయిన తర్వాత నేను కొద్దిగా ఏదన్నా నాకు ఏమన్నా విహాన్ విషయంలో లో అనిపించినా ప్రసన్న వెళ్ళిపోయినాక మీరు లో ఉన్నారని అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ పర్సెప్షన్, అంతే, మన పర్సెప్షన్ అంతే. యాజ్ ఇట్ ఈస్, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను. బేసికలీ విహాన్ హ్యాపీ ఉంటే ఐల్ బీ హ్యాపీ. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. విహాన్ రేపు వాడు మమ్మీని కలుస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ అండ్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. బేసికలీ నేను హ్యాపీగా ఉండేది ఎందుకంటే ఈ మధ్య నేను కొద్దిగా వర్క్ ఎక్కువ చేసుకోగలుగుతున్నాను, ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయగలుగుతున్నాను. నేను ఎప్పుడైతే వర్క్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తానో నేను నిజంగా నాకు లిటరల్ చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే వర్క్ కరెక్ట్గా పోస్ట్ చేసుకుంటాను, ఫినిష్ చేసుకొని పోస్ట్ చేయగలుగుతానో చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అది నాకు ఇంకెక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది చెప్పాలంటే. అండ్ సేమ్ టైమ్ ఆల్సో ఎక్సైటెడ్ విహాన్ రేపు మదర్ చూస్తున్నారని చెప్పేసి. ఎస్ వీడు నాతోటి చెక్కిలిగిలి పెట్టించుకుంటాడు బాగా. నేను ఫోన్ చూస్తుంటాను కదా, ఫోన్ చూస్తుంటే వచ్చి ఆడు ఫోన్ ఆఫ్ చేసి ఇట్లా లేపి నా చెయ్యి ఇక్కడ పెట్టించుకుంటాడు. లే ఒకసారి లే చెప్తా, లే సిట్ లే. సరే వద్దు మరి ఆపేనా చాలా వాడు పెట్టించుకుంటాడు చాలా. ఏం చేయాలి చెక్కిలిగిలి పెట్టాలా? చేయండి, చెక్కిలిగిలి పెట్టాలా? అది చూడు డాడీ ఇట్లా బుయ్యెళ్దామా బుయ్యి వస్తావా రావా? చూడు ఒకసారి చాలా నవ్వింది, చూడు బుయ్యి వస్తావా? సరే కన్నా బుయ్ చెయ్యి, బుయ్ చేస్తే ఆచల్ బుయ్ చెయ్యి, నువ్వు చెయ్యి, బుయ్ చెయ్యి, అక్కడ చూసి చెప్పు, బుయ్. Yes, that's all for today's videos, guys. Thank you so much for watching. See you in the next video. Repati video lo hopefully Vihan will be with his mother and bye. Take care.